JBN న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। చైనాలో మళ్లీ మొదలైన కరోనా మరణాలు। గత 2 ఏళ్లలో లేనంతగా వేగంగా వ్యాపిస్తోన్న వైరస్। చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్। ఇమ్రాన్ కు వ్యతిరేకంగా గలమెత్తిన 24 మంది ఎంపీలు। ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి శతాబ్ది ఉత్సవాలను శుక్రవారం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ। వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్లు, నూజివీడులో ఉద్రిక్త వాతావరణం। మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామంలో పర్యటించిన టీపీసీసీ అధ్యక్షులు। కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప యాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి। నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజ్ పనులను శనివారం పరిశీలించిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్। కరోనా ఈజ్ బ్యాక్ వినడానికి కొంచెం భయంగానే ఉన్నా ఇదే నిజం। ప్రతిసారి మహమ్మారి తగ్గిపోయింది అని ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ విరుచుకుపడుతోంది। ఇప్పటి వరకు 3 వేవ్ల రూపంలో వచ్చిన కోవిడ్ ప్రజల జీవితాలతో చెలగాటమాడింది। లక్షల మంది ప్రాణాలను గాల్లో కలిపేసింది। ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా చిన్నాభిన్నం చేసింది। ప్రస్తుతం కరోనా పుట్టినిల్లుగా భావించే చైనా, దక్షిణ కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది। చైనాలో జీరో కోవిడ్ విధానం ఉన్న స్టైల్ ఒమిక్రాన్ కేసులు తగ్గటం లేదు। ప్రస్తుతం చైనాలో కోవిడ్ సామాజిక వ్యాప్తి దశ అధికంగా ఉంది। గత 2 ఏళ్లలో లేనంతగా ఇప్పుడు అక్కడ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది। అయితే చైనాలో కోవిడ్ కేసులు పెరగడానికి ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం అనేది వైద్యులు చెబుతున్నారు। కాగా చైనాలో మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి। శనివారం మహమ్మారి బారిన పడి 2 మృత్యువాత పడ్డారు। దీంతో గత ఏడాది కాలంలో కోవిడ్ మరణం చోటు చేసుకోవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం। పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు। పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందే సొంత పార్టీలోనే ఆయనకు తిరుగుబాటు ఎదురైంది। 24 మంది ఎంపీలు ఇమ్రాన్ కు వ్యతిరేకంగా గలమెత్తారు। పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి ఇమ్రాన్ ను గద్దె దింపేస్తామని హెచ్చరించారు। దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ద్రవ్యోల్బణానికి బాధ్యతగా ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ ప్రభుత్వానిదేనని విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన 100 మందికి పైగా ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు। మార్చి 21 నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో 28న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది। ఈ నేపథ్యంలో సొంత పార్టీకి చెందిన నాయకులే ఇమ్రాన్పై తిరుగుబాటు చేస్తూ ఉండటంతో ఆయన సమస్యల సుడిగుండంలో పడిపోయారు। రాజకీయాలకు అతీతంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంలో మీడియాది కీలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు। దేశ 75వ స్వాతంత్ర వేడుకలు జరుగుతున్న సందర్భంగా స్వాతంత్ర సమరంలో ఇప్పటిదాకా పెద్దగా వెలుగులోకి రాని ఘట్టాలను, స్ఫూర్తిదాయకమైన స్వాతంత్ర యోధుల జీవిత విశేషాలను ప్రచురించాలని మీడియాకు సూచించారు। ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి శతాబ్ది ఉత్సవాలను మోదీ శుక్రవారం ప్రారంభించారు। ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మంచి పథకాల రూపకల్పనతో పాటు వాటి గురించి సమాజంలోని అన్ని వర్గాలకు తెలిసేలా చేయటం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు। ఈ పాత్రను మీడియా అత్యంత సమర్థవంతంగా పోషించిందన్నారు। స్వాతంత్ర సమరంలో చిన్న గ్రామాలు, పట్టణాలు పాల్గొన్నాయి। వాటి గురించి అందరికీ తెలిసేలా కథనాలు ప్రచురించి దేశ ప్రజలంతా ఆ గ్రామాలకు వెళ్లేలా చేయాలని మీడియా సంస్థలకు ప్రధాని సూచించారు। మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మాతృభూమి
Shri M.B. Shreyams Kumar ji, the entire team and leaders of Mathrubhumi, distinguished guests, Namaskaram. I am glad to be addressing this program to mark the centenary celebrations of Mathrubhumi. On this occasion, my greetings to those associated with this newspaper. I also recall the contributions of those who have previously worked in this media house. Several leading lights such as Sri K.P. Keshav Menon, K.A. Damodar Menon, Kerala Gandhi, Sri K. Kelappanji, and Karul Nilkandan Namudripadji have been associated with Mathrubhumi. I would like to remember MP Virendra Kumar, who oversaw the rapid growth of Mathrubhumi. We will never forget his efforts. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో లష్కర్-ఎ-తోబాకు చెందిన వారిగా అనుమానిస్తున్న 6 ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరు ఆయుధ సరఫరా, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, ఆర్థిక తోడ్పాటునందించడం, యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షితుల్ని చేయటం వంటి చర్యలతో వీరికి సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. పుల్వామా జిల్లా కాకాపోరాకు చెందిన లష్కర్-ఎ కమాండర్ రియాజ్ అహ్మద్ దార్ అలియాస్ ఖాలిద్ అలియాస్ సిరాజ్ నేతృత్వంలో వీరు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కూడా వెల్లడైందని పోలీస్ శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మహారాష్ట్ర జల్గావ్ జైన్ హిల్స్లో గాంధీ తీర్థ్ మ్యూజియాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, గన్రా వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి సందర్శించారు. गांधी जी थे, नेहरू जी थे, जे.आर.डी. टाटा थे और एक जॉन एफ कैनेडी। तो गांधी जी का उनके विचारों में, उनके जीवन में बहुत प्रभाव था, तो फिर उन्होंने ये वास्तु खड़ा किया. The government of Gujarat could not do. వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్ల నేపథ్యంలో కృష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, తనతో చర్చించేందుకు రావాలంటూ వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సవాళ్లు విసురుకున్నారు. నేడు చర్చిద్దామని అన్నారు. దీంతో వైసీపీ టీడీపీ నేతలు, కార్యకర్తల వల్ల శాంతి భద్రతలకు విఘాతం తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి పీకేటింగ్ ఏర్పాటు చేశారు. అంతేగాక కీలక రాజకీయ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. నూజివీడులో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో రైతుల సంక్షేమం, నిరుపేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని అన్నారు. నేడు అధికారంలో ఉన్న బీజేపీ రైతులకు అన్యాయం చేస్తుందని, కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతోందని ఆయన అన్నారు. రైతుల కడుపు కొట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు? నీకు ఓటేసి నీకు ప్రభుత్వాన్ని ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రిని చేసింది పేద రైతులే కదా.
ఇవాళ ఈ పేద రైతుల కడుపు కొట్టి ఉరేసుకున్న వాళ్ళు ఉరేసుకోవాల్సిన అన్న పరిస్థితులు ఇవాళ కేసీఆర్ తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ పేద రైతులు పండించిన వరి చివరి గింజ వరకు కొనకపోతే ఇదే కేసీఆర్ గజ్వేల్ చౌరస్తాలో ఉరేసే రోజు వస్తుంది. రైతులందరూ కట్టగట్టుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉరిదీసే రోజు తొందరలోనే ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ పాదయాత్ర స్ఫూర్తి మహాత్మా గాంధీ గారు, ఈ పాదయాత్ర స్ఫూర్తి వినోబా భావే గారు, ఈ పాదయాత్ర స్ఫూర్తి మీనాక్షి నటరాజన్ గారు ఒక మంచి ఉద్దేశంతో పేదలకు స్ఫూర్తిని, పేదలను కాపాడాలి అని వారు నాకు సూచన చేసిండ్రు. ఇవాళ గ్రామాలలో తిరుగుతుంటే వచ్చే ధరణి సమస్యలు కానీ, దళితుల సమస్యలు కానీ, గిరిజనుల సమస్యలు కానీ, పోడు భూము వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, భూ సమస్యలు, భూ సంస్కరణలు, భూ పోరాటాలను మళ్ళీ నిర్మించాలి. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఒక మంచి విధానాలను, పేదలను కాపాడే విధానాన్ని తీసుకెళ్దామని చెప్పిండ్రు. వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు ఏ బాటలో అయితే రోజు నడుస్తుండ్రో, ఏ విధానాన్ని అయితే మనకు చెప్పడానికి ఇలా మన బిడ్డ కాకపోయినా, మన ప్రాంతం కాకపోయినా, మన భాష రాకపోయినా, మన బిడ్డగా మారి ఇలా తెలంగాణ గడ్డ మీదకి వచ్చిండ్రు. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ తల్లిని దీవించమని చెప్పి ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు మన దగ్గరకు వచ్చిండ్రు. వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇవాళ మన ప్రాంతంలో పాదయాత్ర చేసినంతసేపు కంటికి రెప్పలాగా, మన సోదరి మనలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద, ముఖ్యంగా తెలంగాణ యువకుల మీద ఉన్నది. ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు ఒక్క రోజైనా మీనాక్షి నటరాజన్ గారితో కలిసి పాదయాత్ర చేయాల్సిన బాధ్యత. నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజ్ పనులను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శనివారం పరిశీలించారు. ఇల్లు తొలగించకుండా చేపట్టిన కాంక్రీట్ వాల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ, పెన్నా సగం బ్యారేజ్ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. ఏప్రిల్ నెలాఖరుకి పనులు పూర్తి చేస్తాము. మే నెలలో మంచి ముహూర్తం చూసి సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాము. సంగం బ్యారేజ్కి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్గా నామకరణం చేసి జాతికి అంకితం చేస్తాం. 2 బ్యారేజ్లు ప్రారంభమైతే సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. చూసుకొని ఆల్మోస్ట్ బ్యారేజ్ 2 కూడా అయిపోవచ్చు. చిన్న చిన్న ఫినిషింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఫిల్లింగ్స్ ఉన్నాయో, అర్థో ఫిల్లింగ్స్ ఉన్నాయి అయ్యి. అలాగే అటుపక్క వారధి సెంటర్ ఆ ప్రాంతంలో కొన్ని ఇల్లు పోకుండా గ్రావెల్ దగ్గర నుంచి ఒక 100 మీటర్లు కాంక్రీట్ వాల్ని ఒకటి, ఒక 60-70 మీటర్లు ఉంటే ఆ ఉన్న 500 కుటుంబాలు ఇల్లు పోకుండా కాంక్రీట్ వాల్ని ఒకటి కట్టమన్నాం. అది ఒకటే పెండింగ్. అంతా కూడా ఇక్కడంతా కూడా ఓన్లీ ఫిల్లింగ్ మినహాయించి అంతా కూడా పూర్తవడం జరిగింది. సో దాన్ని అన్నీ కూడా గ్రావెల్కి మనకి షార్టేజ్ ఉంది కాబట్టి దగ్గర ఏదైనా చెరువుల్లో కానీ ఏదైనా ఉంటే 20-30 కిలోమీటర్స్లో దాన్ని కూడా కన్సిడర్ చేయగలం. ఈరోజు రేపు దాన్ని కూడా ఐడెంటిఫై చేసుకొని క్లియర్ చేసుకొని ఆ ఫిల్లింగ్ కూడా చేసేస్తే నెల్లూరు బ్యారేజ్, అలాగే సంగం బ్యారేజ్ కూడా ముఖ్యమంత్రి గారు 6 వారాల్లో 2 కూడా పూర్తి చేసుకొని సంగం బ్యారేజ్ కూడా మన దేవత మంత్రిగా పనిచేసిన గౌతమ్ పేరు కూడా పెట్టడం జరిగింది. ఆ 2 బ్యారేజెస్ను ఏప్రిల్ ఎండ్ వీక్ కానీ మే ఫస్ట్ వీక్ కానీ మంచి ముహూర్తం చూసుకుని అన్నీ కూడా ఓపెన్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంకా చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేయమని చెప్పడం కూడా జరిగింది. సో ఇది పూర్తయిన తర్వాత ఎక్కడ కూడా సంగం నెల్లూరుకు సంబంధించి ఇంకా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే నీళ్ళ స్టోరేజ్ వల్ల నెల్లూరు బ్యారేజ్లో కూడా నెల్లూరు నగరానికి ఈ ప్రాంతం అంతా కూడా రంగనాయలపేట ఇబ్బంది గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు పెరుగుతాయి, బాగా కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో బ్యారేజ్ అంతా పూర్తయి అన్ని రకాలుగా కూడా రేపు మే ఫస్ట్ వీక్న లోపల మంచి ముహూర్తం చూసుకొని కూడా ఓపెన్ చేస్తాం. తెలియజేసుకుంటే చిన్న చిన్న ఈ గ్రావెల్ ఫిల్లింగ్స్ మైనర్ వర్క్స్ మినహాయించి మొత్తం కూడా ఆల్మోస్ట్ పూర్తయింది. అవన్నీ కూడా ఈ 2-3 రోజుల్లోనే వాళ్ళకున్న చిన్న చిన్న ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేసి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. జాతీయ టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టేట్ కాల్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు మండలంలోని మల్కాపురం గ్రామంలో గౌరవ సభ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమంలో మొదటగా మల్కాపురం గ్రామంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి
టీడీపీ జెండా ఆవిష్కరణ గావించి టీడీపీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు ఎన్టీఆర్, మాజీ మంత్రి కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించి ఈ సభను ఉద్దేశించి బివి జయనాగేశ్వరరెడ్డి ప్రసంగిస్తూ వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇదేంటని ప్రశ్నించిన ప్రజలను అధికార బలంతో తప్పుడు కేసులు బనాయించి ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తాయని చెప్పి అన్న వచ్చి సుమారు 3 సంవత్సరాలు గడిచినా కూడా మంచి రోజులు ఎక్కడా దరిదాపులో కూడా కనబడటం లేదని ఎద్దేవా చేశారు. కులం చూడం, మతం చూడం, అందరినీ సమానంగా చూస్తామని గతంలో చెప్పినప్పుడు అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా వర్తింపచేస్తాడని కలలు కన్న ప్రజలకు ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయన్నారు. ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలి తమ్ముళ్ళు? ఏం కావాలి? ఈ రాష్ట్రంలో బంగారమైనా దొరుకుతుందేమో కానీ ఇసుక మాత్రం దొరకదు. ఎక్కడికి పోతుందో ఇసుకంతా? ఆ రోజుల్లో ఫ్రీగా ఇసుక ఇస్తే ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేసి ఈరోజు ఆఖరికి ఇసుక దొరకడం లేదు. కరోనా సమయంలో రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆకలికి పస్తులై ఉంటే ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసి ప్రతి ఒక్క ఇంటికి 10,000 ఇస్తామన్నారు. 10,000 రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటూ ఉన్నారు. మరి ఆ సమయంలో కరోనా సమయంలో 10,000 ఇస్తామన్న మాట ఏమైంది? మాట తప్పను మడమ తిప్పను అని. మరి ఇంకొక విషయం చెప్పాలంటే మా అక్కలు చెల్లెలకు సంబంధించిందే సన్న బియ్యం అంట. సన్న బియ్యం. ఆ సన్న బియ్యం ఎక్కడ ఇచ్చినారు చూసారమ్మా? సన్న బియ్యం నేనైతే చూడలేము. మరి మీరేమైనా చూసారా తల్లి? సన్న బియ్యం ఇస్తామనేసరికి గుద్దారు ఓట్లు. పాపం ఇంటింటికి రేషన్ అంట. ఇంటింటికి రేషను. అబ్బా అనుకున్నారు మనోళ్ళందరూ. ఏమంటే వాలంటీర్లు తెచ్చి మూటలు మోసుకొని ఇంటికి తెచ్చిస్తారనుకున్నారు. మరి ఈరోజు ఏం జరుగుతోంది? తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజున పండగ వచ్చిందంటే సంక్రాంతి కానుక ఇచ్చాం, రంజాన్కు రంజాన్ తోఫా ఇచ్చాం, క్రిస్మస్కు క్రిస్మస్ కానుక ఇచ్చాం. ఈరోజు పరిస్థితి ఏముంది? మీరు ఇంటింటికి రేషన్ అంటే పాపం మూటలు మోసుకొని వస్తారనుకుంటే ఒక బండి వస్తుంది. ఆ బండి మీద మాట్లాడుతున్నా. గతంలో మీకు చూస్తే రేషన్ డీలర్ షాపుకు పోయి బ్రహ్మాండంగా 15 రోజులు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు తెచ్చుకునే వాళ్ళం. ఏ ఊరిలో ఉన్నా వేలు ముద్రేసుకొని సరుకులు తెచ్చుకునే వాళ్ళం. మనకు అనుకూలం ఉన్నప్పుడు మనకు అనుకూలం ఏ రకంగా అయితే ఆ రకంగా పోయి సరుకులు తెచ్చుకునే వాళ్ళం. అవన్నీ తీసేసి ఈరోజు ఇష్టం వచ్చినట్టు. మరి 4వ విషయం చెప్పాలంటే మీ అందరికీ తెలుసు. ఏం చెప్పారు జగన్మోహన్? ఈరోజు ములుగు మండలంలోని రాయినిగూడెం గుట్టమీది ముసలయ్య జాతరకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండి చాంద్ పాషా, సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు, సర్పంచ్ పిడబోయిన స్వామి, ఎర్రబెల్లి దేవేందర్ రావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు నవీన్, గుడెల్లి సంపత్, చంద్రయ్య, రవీందర్ రావు, మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండి అజ్రు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది అక్క బోర్డు పెట్టు. మొగలు కొత్త మరి మాట్లాడుతూ పని గోవిందరావుపేట మండల రంగాపూర్ గ్రామంలో వాసం వంశ ఆధ్వర్యంలో కొమ్మాల నాగులమ్మ జాతరలు నిర్వహించగా అటు జాతరకు ఏఐసిసి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దనసరి సీతక్క విచ్చేసి
జాతరను సందర్శించి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మొక్కులు తీర్చి కానుకలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రంగాపూర్ గ్రామ సర్పంచ్ వాసం కన్నయ్య, జిల్లా నాయకులు కనతల నాగేందర్రావు, జట్టి సోమయ్య, మాజీ అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, పాలడుగు వెంకటకృష్ణ, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, పస్ట్రా సర్పంచ్ ముద్దబోయిన రాము, చింత క్రాంతి, బలుగూరి శ్రీను, మద్దినేని వినయ్, వాసం రాము తదితర నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం వేములపల్లిలో చింతలపూడి సిఐ మల్లేశ్వరరావు, ధర్మాజిగూడెం ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు ఆధ్వర్యంలో నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 20 లీటర్ల సారా పట్టుకుని 2000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి సారా తయారీకి ఉపయోగించే అల్యూమినియం సామాగ్రి, ఊట నిల్వ ఉంచిన డ్రమ్ములు, గ్యాస్ బండలు, గ్యాస్ పొయ్యిలు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఈ దాడులలో సిఐ మల్లేశ్వరరావు, ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు, వారి సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లో తయారవుతున్నటువంటి అక్రమ సారాన్ని నిరోధించడంలో భాగంగా మన ధర్మాజిగూడెం ఎస్ఐ గారు ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఈ వేములపల్లి గ్రామ అవుట్స్కట్స్లో ఈ మన మొక్కజొన్న తోటల్లో కొంతమంది రైతులకు సంబంధించినటువంటి మొక్కజొన్న తోటలో ఈ భారీ స్థాయిలో సారా తయారు చేస్తున్నారని చెప్పి ఆయనకు సమాచారం సేకరించి దాని మీద మేము ఈరోజు రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా ఇది మొత్తం ఇక్కడ వెరిఫై చేస్తే సుమారు 2000 లీటర్ల ఎఫ్జే వాషు, అలానే 20 లీటర్ల సారా, ఒక 3 స్టవ్లు, 2 సిలిండర్లు, అలానే పెద్ద పెద్ద ఈ సారా కాయడానికి ఉపయోగపడే పాత్రలు, పెద్ద పెద్ద పాత్రలు, ఇవన్నిటినీ ఇక్కడ చూసి వాటిని ముందు ఎఫ్జే వాష్ని ధ్వంసం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రైతులు ఎవరైతే ఉన్నారో అంటే కొందరేమో యువతల రైతు వేరు, అవతల రైతు వేరు అని చెప్తున్నారు. ఇద్దరి మీద కూడా కేసు పెడతాం. ఎందుకంటే ఒకళ్ళు చేసినా కానీ పక్కనున్న ఆయనకి దీని మీద పూర్తి స్థాయి నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళ మీద ఇద్దరి మీద కేసు పెడతాం. అలానే ఈ పొలంలో ఒక బోర్ ఉంది. ఆ బోరు వాటర్ని దీనికి ఇల్లీగల్గా ఈ సారా తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ బోర్ సీజ్ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి ఒక లెటరు, అలాగే దాని సర్వీస్ క్యాన్సిల్ చేయమని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కూడా ఒక లెటర్ మేము పెడతాము. పెట్టి ఆ విధంగా వాళ్ళకి వీలైనంత వరకు ఎన్ని రకాలుగా యాక్షన్ తీసుకోవాలో ఈ సారా అరికట్టడం కోసం అన్ని రకాలైనటువంటి స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలానే దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అంతమందిని కూడా ముద్దాయిలుగా, ప్రస్తుతానికి వీళ్ళంతా అబ్స్కాండింగ్లో ఉన్నారు, మేము రైడ్ చేస్తున్నామని తెలిసి పారిపోయారు. వాళ్ళకి ముందే సమాచారం తెలిసినట్టుంది, పోలీసులు వస్తున్నారని. దాని మీద ఇక్కడ ఎవరు లేరు. లేకపోయినప్పటికీ కూడా దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమంది మీద, అలానే సప్లై మెటీరియల్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీ RRR షూటింగ్ ఉక్రెయిన్లో జరిగిన విషయం తెలిసిందే. అక్కడ షూటింగ్ జరిగిన సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు రస్టీ అనే ఉక్రెయిన్ బాడీగార్డుగా వ్యవహరించాడు. ఇప్పుడు రష్యాతో జరుగుతున్న యుద్ధంలో పుట్టిన గడ్డను కాపాడుకోవటానికి అతడు సైనికుడిగా మారాడు. అతడే కాదు, 80 ఏళ్ల అతడి తండ్రి కూడా గన్ పట్టుకుని యుద్ధంలో పోరాడుతున్నాడు. ఈ క్రమంలో కష్టాలతో సతమతమవుతున్న రస్టీకి ఆర్థిక సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు రామ్ చరణ్. చెర్రీ పంపిన డబ్బులతో అతడు నిత్యావసర వస్తువులు, మెడిసిన్ కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా హీరోకు కృతజ్ఞతలు తెలుపుతూ రస్టీ మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఇందులో అతడు మాట్లాడుతూ, నా పేరు రస్టీ, ఉక్రెయిన్ నా స్వస్థలం. కీవ్లో షూటింగ్ జరిగినప్పుడు రామ్ చరణ్కు బాడీగార్డ్గా పనిచేశాను. రష్యా రాకెట్ దాడుల్లో సామాన్య పౌరులు చనిపోతున్నారు. ఈ విషయం తెలిసి రామ్ చరణ్ ఫోన్లో మాట్లాడారు. ఎలా ఉన్నారు, కుటుంబం క్షేమంగా ఉందా అని అడిగారు. ఏ సాయం కావాలన్నా చేస్తానని చెప్పారు. అలాగే డబ్బులు పంపించారు. దానితో నా భార్యకు మందులు తీసుకున్నాను. థ్యాంక్ యూ రామ్ చరణ్ అని చెప్పుకొచ్చాడు. సొంత మైదానంలో ఏ జట్టైనా బలంగా ఉంటుంది. ప్రత్యర్థి జట్లకు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్లను సొంతం చేసుకోవటం చూస్తుంటాం. కానీ టీమిండియాను మట్టి కరిపించిన సౌత్ ఆఫ్రికాకు వారి సొంత గడ్డపైనే బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది.
సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రోటీస్ గడ్డపై బంగ్లాదేశ్కు ఏ ఫార్మెట్లోనైనా ఇదే తొలి విజయం కావటం విశేషం. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 314 పరుగులు భారీ స్కోర్ చేసింది. బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హాసన్ 77 పరుగుల ఇన్నింగ్స్తో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించగా ఓపెనర్లు లిఠన్ దాస్ 50, కెప్టెన్ తమీం ఇక్బాల్ 41 పరుగులతో రాణించగా చివర్లో యాసిర్ అలీ 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు 48.5 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది. వాండర్ డసేన్, డేవిడ్ మిల్లర్ మిడిల్ ఆర్డర్లలో కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మ్యాచ్ను గెలిపించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హాసన్ 4, తస్కిన్ అహ్మద్ 3, షోరిపుల్ ఇస్లాం 2, మహమ్మదుల్లా 1 వికెట్ తీశాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చైనాలో మళ్లీ మొదలైన కరోనా మరణాలు. గత 2 ఏళ్లలో లేనంతగా వేగంగా వ్యాపిస్తోన్న వైరస్. చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్కు వ్యతిరేకంగా గలమెత్తిన 24 మంది ఎంపీలు. ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి శతాబ్ది ఉత్సవాలను శుక్రవారం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లు, నూజివీడులో ఉద్రిక్త వాతావరణం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామంలో పర్యటించిన టీపీసీసీ అధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప యాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి. నెల్లూరు నగరంలోని పెన్నా బ్యారేజ్ పనులను శనివారం పరిశీలించిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.